రెడ్డిగా బాపట్ల జిల్లా బల్లికురువలో మంత్రి కొట్టిపేట రవికుమార్ పర్యటించారు. వి కొప్పెరపాడులో నుండి కొత్తూరు మీదుగా చిన్నచెమ్మల మడక వరకు బీటీ రోడ్లో 4,75,00,000తో నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కొత్తూరు గ్రామంలో సొసైటీ ద్వారా రైతులకు ఎరువులు మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. అనంతరం వి కొప్పెరపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో 430 విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. దాదాపు 4.5 కోట్లతో వాళ్ళు తార్ రోడ్ వేస్తా ఉన్నాం. నేను అట్లానే మొన్న మధ్య ఒక వారం క్రితం కూడా మనం ఎంపరాడ మైలవరం ఉప్పలపాడు అది కూడా చేసాం. ఇదంతా రోడ్ అంతా కలిపి రింగ్ రోడ్ లాగా ఉంటుంది. మొత్తం దాదాపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే అట్లా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురాగానే దాదాపు 10.5 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి ఇచ్చారు. ఎందుకంటే దాదాపు గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఎక్కువ, ఇంకా 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు బాగాలేదు. ఇప్పుడే శాంక్షన్ అయిపోయింది. దాదాపు 3-4 నెలల్లోనే ఈ రోడ్డు పూర్తి చేపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు మా సొసైటీ ప్రెసిడెంట్ తో కలిపి ఎరువులు గూడాన్ని కూడా చూడటం జరిగింది. ఇక్కడ యూరియా గానీ 2020 గానీ ఇవన్నీ కూడా ఎరువులు రైతులకు అందించాలి సకాలంలో అనే ఉద్దేశంతో ఈ గూడెంలో ఎరువులు కూడా పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు గానీ రైతులకు సకాలంలో ఎరువులు అందించడం గానీ, ఎరువుల వర్షాన్ని కురిసినప్పుడు దెబ్బతిన పంటలకు కానీ నష్టపరిహారం అవన్నీ రాపించడంలో కానీ ఏమాత్రం అలసత్వం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రెవెన్యూ డివిజన్ ఏమని అడిగాం, ప్రకాశం జిల్లాలో జరుపుకొని సంఘానికి మంత్రి ఉప సంఘానికి మనం